హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫిజీ లిఫ్ట్ డ్రైవ్ OC2 ERE మల్టిపుల్ ఎర్రర్ కంప్లైంట్ దాని సొల్యూషన్ చూద్దాం. నార్మల్గా వేసినప్పుడు ఇట్లా OC2 వస్తుంది. నార్మల్ మోడ్లో రన్నింగ్ సైట్ ఆల్రెడీది. నార్మల్ మోడ్లో OC2 మళ్ళీ ఇన్స్పెక్షన్ వేసి అప్ డౌన్ చేసినప్పుడు ERE వస్తుంది. ERE ఎర్రర్ వస్తుందని కస్టమర్కి మోటార్ కాంటాక్ట్ మార్చమని చెప్పాను. మార్చిన తర్వాత 10 నిమిషాలకు వచ్చే ఎర్రర్ హాఫ్ అన్ అవర్ 1 అవర్కి అట్లా వస్తుంది. ఇప్పుడు ఇన్స్పెక్షన్లో వేసి మనం మెయింటెనెన్స్లో అప్ డౌన్ చేసినప్పుడు ERE ఎర్రర్ వస్తుంది. మనకి నోవా కంట్రోల్లో ఏమవుతుందంటే ఏమైనా డ్రైవ్లో ఎర్రర్ వస్తే మనకి మదర్ బోర్డ్ డిస్ప్లే అయిపోద్ది, LOP COP డిస్ప్లే కూడా అయిపోద్ది. ఇప్పుడు మెయింటెనెన్స్లో అప్ నొక్కినా డౌన్ నొక్కినా మోటార్ ఏదైనా కంప్లైంట్ ఉంటే హెవీ వైబ్రేషన్ వచ్చి ఈ ఎర్రర్ వస్తుంది. అంటే ఎక్కువ వైబ్రేషన్ వస్తూ మోటార్లో ఏదో కంప్లైంట్ ఉన్నట్టు వస్తుంది. ఇక డిస్ప్లే ఆగిపోతుంది. డిస్ప్లే ఎందుకు అవుతుంటే డ్రైవ్లో ఒక రిలే వాడతాం. అంటే డ్రైవ్ నార్మల్ స్టేజ్లో ఉంటేనే అది ఆన్ అవుతుంది. ఏమన్నా ఎర్రర్ ఉన్నప్పుడు ఆగిపోద్ది. ఇక్కడ అనేది ఇది కంప్లైంట్ OC2 ERE. అప్పుడప్పుడు OS కూడా ఎర్రర్ వస్తుంది. OS ERE OC2 ఇట్లా మల్టిపుల్ ఎర్రర్ వస్తే ఎన్కోడర్ కానీ కేబుల్ కానీ కంప్లైంట్ ఉందని కేబుల్ చేంజ్ చేద్దాం అనుకుంటే కేబుల్ అనేది ఇట్లా పైప్లో ఉంది, నార్మల్ బయట లేదు. ఈ పైప్లో ఉంది కాబట్టి కేబుల్ పోయే ఛాన్స్ లేదని కస్టమర్ అయితే చెప్తున్నాడు. అంటే బయట ఉంటే నలిగిపోవడం, ఏమైనా కట్ చేయడం అట్లా అవుతుంది. కానీ ఇప్పుడు అక్కడ కంట్రోల్ నుంచి వెళ్ళి మోటార్ వరకు ఇక్కడ మనకు ప్లాస్టిక్ పైప్లో వచ్చింది కాబట్టి కేబుల్ పోయే ఛాన్స్ లేదన్నట్టు చెప్తున్నారు. ఎన్కోడర్ పల్స్ చెక్ చేస్తుంటే పల్స్ కూడా వస్తుంది. సరే, యాంప్ చెక్ చేయడానికి గ్రౌండ్ టు టాప్ అంటే లిఫ్ట్ గ్రౌండ్లో ఉంది. ఇప్పుడు గ్రౌండ్ నుంచి వెళ్ళి 5th ఫ్లోర్ స్టార్టింగ్లో ఎంత ఉంది, రన్నింగ్లో 1.9, 2.7, 3.2, 3.1, 3.2 గ్రౌండ్ టు టాప్. అప్ డైరెక్షన్ వచ్చేసి ఈ విధంగా అయితే యాంప్స్ వస్తుంది. మోటార్ కాంటాక్టర్ మార్చక ముందు ERE వచ్చేది. మార్చిన తర్వాత 3-4 అవర్స్ అన్నాయి OC2 OC1 వస్తుంది. మళ్ళీ టాప్ టు 5th ఫ్లోర్ టు గ్రౌండ్ ఫ్లోర్ చెక్ చేస్తున్నాం. 5th ఫ్లోర్ టు గ్రౌండ్ ఫ్లోర్ స్టార్టింగ్లో అంతా 10 నాకు వెళ్ళింది. నార్మల్ రన్నింగ్లో 5.6, 6.7, 6.0, 5 to 6 మధ్యలో వస్తుంది. అంటే యాంప్స్ అయితే బాగానే ఉంది, లోడ్ బ్యాలెన్స్ బాగానే ఉంది, మెకానికల్గా ఏం స్ట్రక్ అవ్వట్లేదు, బ్రేక్ కూడా బాగానే ఓపెన్ అవుతుంది. అప్లో డౌన్లో విత్ ఇన్ ద రేంజ్లో అయితే యాంప్స్ రేటింగ్ అయితే ఉంది. అయినా కూడా ఎర్రర్ వస్తుందని నెక్స్ట్ డే సైట్కి వెళ్ళి కేబుల్ మార్చి చెక్ చేస్తుంటే మెయింటెనెన్స్లో అప్ డౌన్ 1-2 సార్లు బాగానే వస్తుంది యాంప్స్. 3వ సారి 4వ సారి దానంతట 15, 16, 18 వెళ్ళిపోతుంది. అంటే ఎన్కోడర్ రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినా కూడా యాంప్స్ అయితే ఈ విధంగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. మెకానికల్ స్ట్రక్ లేకపోతే ఎన్కోడర్ రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినా కూడా యాంప్స్ అనేది రేంజ్ కంటే మామూలుగా 8 యాంప్స్ మిషన్ ఇది 18 యాంప్స్, 14 యాంప్స్, 16 యాంప్స్ పోతుంది. అది చూపిస్తే చూడండి. ఎన్కోడర్ లూజ్ ఉన్నా కూడా ఈ విధంగా అయితే యాంప్స్ అయితే పెరుగుద్ది. నాకు లూజ్ అయితే ఏం లేదు. సరే, కేబుల్ మార్చడమైనా కంప్లీట్ వస్తుంది. ఎన్కోడర్ మార్చడం వెళ్తే మనకు అక్కడ పెద్ద ట్విస్ట్ ఎదురైంది. ఎన్కోడర్ చేంజ్ చేద్దామని వెళ్తే మనకు అక్కడ ఎన్కోడర్లో చీమలు అయితే వెళ్ళాయి. మన ఎన్కోడర్ లోపల చిన్న డిస్క్ ఉంటుంది, అది ఫీడ్బ్యాక్ రీడ్ చేయడానికి. ఆ డిస్క్ అనేది స్వీట్ మెటీరియల్ తోటి ఉంటుంది, అందుకని చీమలు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల ఆ డిస్క్ అనేది డ్యామేజ్ అయ్యి రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎన్కోడర్ లోపల అంటే దాని షాఫ్ట్ లోపల కూడా చీమలు అయితే వెళ్ళినాయి. ఇప్పుడు ఆ షాఫ్ట్ అంతా నీట్గా క్లీన్ చేసి ఎన్కోడర్ అయితే ఇన్స్టాల్ చేసాం. ఎన్కోడర్ మళ్ళీ పాత కేబుల్ పైప్లో ఉన్నాయి, పైప్ నుంచి వెళ్ళి మళ్ళీ వస్తాయని కేబుల్ ఒకటి బయట నుంచి వేసినాం. చీమల వల్ల ఎన్కోడర్ పోయింది. పాత ఎన్కోడర్ తీసేసి కొత్త ఎన్కోడర్ ఇన్స్టాల్ చేసాం. ఇప్పుడైతే 100% ఇష్యూ రాదని వెళ్ళాం ఆ రోజు. మళ్ళీ ట్విస్ట్ ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ డే ఎర్రర్ వచ్చింది. అంటే వచ్చిన ఎర్రర్ రిపీట్ అవ్వట్లేదు. ఇప్పుడు OC1 వస్తుంది. అప్పుడు ERE OC2 అవన్నీ వెళ్ళిపోయి ఇప్పుడు లాస్ట్లో OC1 వచ్చింది.
ఇది ఓన్లీ స్టార్టింగ్లో అంటే లిఫ్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు వస్తుంది. అంటే లిఫ్ట్ రన్నింగ్లో కాకుండా స్టార్ట్ అయ్యేటప్పుడు లేదంటే ఆగేటప్పుడు ఆ కండిషన్లో వస్తుంది. దానికోసం అని చెప్పి మనం కంట్రోలర్లో బ్రేక్ రిలే, బ్రేక్ కాంటాక్టర్, డ్రైవ్లో బ్రేక్ కమాండ్ ఈ 3 మార్చిన తర్వాత అయితే ఇష్యూ అనేది రిజాల్వ్ అయిపోయింది. ఇదంతా కనిపెట్టడానికి ఆల్మోస్ట్ కస్టమర్ ఫోన్ కాల్లో 3 days, 2 days, సైట్ విజిట్ 2 days, మొత్తం 4 days పట్టింది ఇష్యూ అనేది రిజాల్వ్ అవడం కోసం. ఇప్పుడు ఈ చీమలు అనేది ఇక్కడ కంట్రోల్లో కూడా ఉన్నాయి. ఈ కంట్రోల్లో కాంటాక్టర్ లోపల పోతే అవి కూడా అంటే కాంటాక్ట్ లోపల ఉన్నప్పుడు కాంటాక్టర్ కూడా సరిగా కాంటాక్ట్ అవ్వకపోవడానికి ఛాన్స్ ఉంటుంది. మేము యూజర్కి అయితే చెప్పాము చీమలు రాకుండా మన చేయమని. ఇప్పుడైతే లిఫ్ట్ అయితే పర్ఫెక్ట్ అయితే రన్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇది 7 years రన్నింగ్ సైట్. 7 years తర్వాత కంప్లైంట్ వచ్చి ఉండే. వెళ్ళి చూస్తే ఇవన్నీ ఇష్యూలు బయటపడ్డాయి. ఫస్ట్ నేను ఫోన్లో మాట్లాడినప్పుడు జస్ట్ కస్టమర్ చీమలు చూస్తుందంట కానీ చీమల వల్ల ఎన్కోడర్కి ఏమవుతుందని కానీ చెప్పలేదు. చీమల వల్ల కూడా ఎన్కోడర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సర్వీస్కి వెళ్ళినప్పుడు ఇది కూడా ఒక పాయింట్ నోట్ చేసుకొని చెక్ చేసుకుంటే ఫ్యూచర్లో ఇలాంటి ఇష్యూ రాకుండా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.